దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో అనేక యుద్ధాలు జరిగాయి. అందులో ఒక యుద్ధం జరిగింది, జంగే హునైన్ యొక్క యుద్ధం. హునైన్ యుద్ధంలో ఒక చిన్న పొరపాటు దైవప్రవక్త యొక్క శిష్యులతో జరిగింది. ఏమిటా పొరపాటు? అప్పటి వరకు ఎప్పుడూ లేనంత సైన్యము దైవప్రవక్త వెనక ఉంది. ఎంత? దాదాపుగా 12,000 మంది సైనికులు. అల్లాహు అక్బర్. మొట్టమొదటి యుద్ధం జంగే బదర్లో కేవలం 313. ఇప్పుడు జంగే హునైన్లో 12,000 మంది సహాబాలు సైన్యం ఉంది. ఈ సైన్యాన్ని చూసి సహాబాలలో కొంతమంది నోటిలో నుంచి వచ్చినటువంటి మాటలు ఏమిటో తెలుసా? అల్లాహు అక్బర్. చూడండి, లన్ నుగ్లబల్ యౌమ మిన్ కిల్లా. ఈరోజు ఈ సంఖ్య ఏదైతే ఉందో 12,000 మంది, దీని ద్వారా మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా యుద్ధాన్ని ఓడిపోము అన్నారు అల్లాహ్. చూడండి, అప్పటి వరకు అల్లాహ్ మీద ఉన్నటువంటి నమ్మకం కాస్త ఈరోజు ఏమైపోయింది? మన వెనుక ఉన్నటువంటి సంఖ్య మీదకి వెళ్ళిపోయింది. 12,000 మంది సహాబాలు. నమ్మకం కాస్త పూర్తిగా మారిపోయింది. ఎలాగైనా మనం ఈరోజు గెలిచేస్తాం. అల్లాహ్ ఎప్పుడైతే ఈ మాటలు సహాబాల నోటి నుండి వచ్చాయో వెంటనే యుద్ధంలో ఏమైందో తెలుసా? 12,000 మంది సహాబాలు వెన్ను చూపి పారిపోయారు. అల్లాహు అక్బర్. ఒక్కరు కూడా లేరు. యుద్ధ మైదానంలో దైవప్రవక్త చుట్టూ కేవలం 100 మంది మాత్రమే ఉన్నారు. మిగతా వారందరూ కూడా యుద్ధ మైదానం నుండి పారిపోయారు, తిత్తరబెత్తరైపోయారు. అల్లాహు అక్బర్. దాని గురించి సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో సూర తౌబా 9వ అధ్యాయం 25-26 వాక్యాలు తెలియజేస్తున్నాడు. లఖద్ నసరకముల్లాహు ఫీ మవాతీన కసీరతిన్ వ యౌమ హునైన్. అర్థం ఏమిటి? అల్లాహ్ మీకు అనేక సందర్భాల్లో సహాయం చేశాడు. హునైన్ యుద్ధంలో కూడా సహాయం చేశాడు. అప్పుడు మీరు వెన్ను చూపి పారిపోసాగారు. ఎందుకని? మీరు గర్వపడ్డారు ఈ యొక్క సంఖ్యని చూసి. అల్లాహు అక్బర్. ఈ సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్యను చూసి మీరు గర్వపడ్డారు. అప్పుడు అల్లాహ్ ఏం చేశాడో తెలుసా? సుమ్మ అన్జలల్లాహు సకీనతహు అలా రసూలిహి వ అలల్ ముమినీన్. అల్లాహు అక్బర్. అల్లాహ్ ఏం చేశాడో తెలుసా? ఒక సకీనత్ని పైనుంచి దింపాడు. సకీనత్ అంటే మన మీద ఒక శాంతి స్థిమితాన్ని. ఎప్పుడైతే దైవప్రవక్త వారు ఆయన చుట్టూ ఉన్న 100 మంది సహాబాలు అక్కడే ఉండి మిగతా వారందరినీ కూడా దగ్గరికి పిలిచి వారిలో ఒక ఉత్తేజాన్ని రగిలింపజేశారు. అప్పుడు మళ్ళీ వారు ఓడిపోయినటువంటి యుద్ధాన్ని మళ్ళీ గెలవగలిగారు. సోదరులారా, చూసారా? చూడండి, ఎప్పుడు ఓడిపోయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబాలు ఈ యుద్ధంలో నోటిలో నుండి వచ్చినటువంటి చిన్న చిన్న పదాల కారణంగా ఓడిపోవలసి వచ్చింది యుద్ధాన్ని. ఆ తర్వాత మళ్ళీ అల్లాహ్ యొక్క కారుణ్యం వల్ల గెలిచారు. సోదరులారా, ఇలా అనేక సంఘటనలు ఉన్నాయి. మన నోటి ద్వారా వచ్చేటటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో వాటి ద్వారా మన యొక్క భవిష్యత్తు ఏర్పడి ఉంటుంది. మనం అనేక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది.